today I got caught by my sperm donor. Welcome to Too Much Fun. Basically, we are two chaotic combined with very hyper energy and zero chill. Coming to today's video, we are going to give some opinions and some discussions and reactions towards the Reddit stories. ఏదో ఒపీనియన్ అన్నాం కదా అని ఏదో సీరియస్ లెక్చర్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ మా ఒపీనియన్స్ అంతే. Yeah, let's dive into it. Okay, first video, it's about birthdays. నేను ఫస్ట్ టైం వింటున్నా. యా, ఈవెన్ షీ డజంట్ నో, నేనే తీసుకొచ్చిన స్టోరీస్ అన్ని. బేసికలీ రెడిట్లో దెర్ ఇస్ ద సబ్ రెడిట్ అనమాట, నీ బొందా అని చెప్పేసి. వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. అక్కడే క్రేజీ క్రేజీ స్టోరీస్ అన్ని దొరికాయి. సో లెట్స్ సీ. బొందరే నీ బొందా. సో మై లాస్ట్ బర్త్డే హీ విష్డ్ మీ హ్యాపీ బర్త్డే అండ్ రోట్ ఎ క్యూట్ టెక్స్ట్ విత్ ఇట్. ఐ రిప్లైడ్ సేయింగ్ థ్యాంక్స్ అండ్ కాన్ సే ఎనీథింగ్ మోర్ నౌ బికాజ్ ఇంట్లో అందరూ ఉన్నారని. ఐ ఓన్లీ రిప్లైడ్ టు హిమ్ బికాజ్ ఐ థాట్ హీ మైట్ బీ వెయిటింగ్ ఫర్ మై టెక్స్ట్. తర్వాత కాలేజ్లో రోజంతా హీ డింట్ టాక్ టు మీ అండ్ షౌటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోల్ క్లాస్ ఈవెన్ ఆఫ్టర్ బెగ్గింగ్ టు టాక్ విత్ మీ. మా ఫ్రెండ్స్తో ప్లాన్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నా. ఆ రోజు ఇంటికి బస్సులో ఏడ్చుకుంటూ వెళ్ళా. అప్పుడు నువ్వు ఏడిస్తే నేను నిన్ను హెరాస్ చేస్తున్నా అనుకుంటారు అని అన్నాడు. బేసికలీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయికి బర్త్డే విష్ చేశాడు. జస్ట్ థ్యాంక్స్ చెప్పి పెట్టేసిందంట, ఎక్కువసేపు మాట్లాడకుండా. అందుకని ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ డే క్లాస్ లో రోజంతా. ఏ క్లాస్ లో జరిగింది? కాలేజీలో కూడా నిబ్బిస్ ఉన్నారనమాట. నిబ్బిస్ ఉన్నారు, ఓకే. బట్ ఆ టైంలో కూడా బర్త్డేస్ గురించి అంతలా పట్టించుకుంటారా? ఓకే, పట్టించుకున్నారు, ఓకే. థ్యాంక్స్ చెప్పి ఇంట్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పింది కదా, అయినా అర్థం కాలేదా వాడికి? అండ్ నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్తో ప్లాన్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని వాడి కోసం వెళ్ళి ఐ బెగ్డ్ హిమ్ అని అంది. ఈవెన్ ఆఫ్టర్ బెగ్గింగ్ టు టాక్ విత్ మీ. గర్ల్ నెవర్ బెగ్ మ్యాన్. వాళ్ళు పట్టించుకోరు. నువ్వెంత బెగ్ చేస్తే వాళ్ళు ఇంకా నెత్తికెక్కుతారు అంతే. వాట్ యూ సే లత? నీకేమన్నా నేనంటే బెగ్గింగ్ బాబా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అబ్బాయిలతో? యూజువల్ గా కొంచెం నేను అలాగా బతిమాలించుకుంటాను, బట్ రివర్స్ చేయను. అవును, సైడ్ మిస్టేక్ 2 times అలా చెప్తా. ఇంత చిన్న మ్యాటర్కి ఎవరు బెగ్ చేసుకుంటారు అసలు? వాడు మాట్లాడలేదు కదా పాపం, తను హర్ట్ అయింది. నా బర్త్డే రోజు నా బాయ్ ఫ్రెండ్ నాతో మాట్లాడలేదని. బస్సులో తను ఏడుస్తుంటే నువ్వు ఏడవద్దు, నాకు బాధగా ఉంది, అదేమీ కాదు, నువ్వు ఏడిస్తే నేను నిన్ను హెరాస్ చేస్తున్నాను అందరు అనుకుంటారు, సో ఏడు పాపే అంట. ఓకే, కింద ఎవరో కమెంట్ చేశారు, తప్పు బ్రో, నా లైఫ్ ని కాపీ కొడుతున్నా. తప్పు బ్రో, ఎవడో బాగా కరెక్ట్ అయ్యాడు. ఏంటి ఈ స్టోరీనే చెత్తలో స్టోరీ, బొక్కల స్టోరీకి మళ్ళీ బొక్కల కనెక్షన్. వీడెవడో ఎంత చాటుబాటుతో రాశాడు. ఆఫ్టర్ రీడింగ్ ఆల్ దీస్ కమెంట్స్ ఐ థింక్ అవర్ బాండ్ హ్యాస్ నీడ్ థెరపీ. దట్స్ కరెక్ట్, థెరపీ అది కన్ఫర్మ్. వి ఆల్ నీడ్ థెరపీ. ఐ టు నెవర్ విష్డ్ యూ. You should have wished that. I wish you, but I would never wish you because it was the wish you wished. ఆకిస్ పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. విష్ కాకుండా అక్కడ ఏమన్నా ఉందా? మ్యాటర్ కి రా. That I wish you, but I would never wish you. వాటో అనుకుంటే అక్కడ విష్ తప్ప wished. అలాగే డైలాగ్, I'm not the fear, I'm the truth అని ఒక డైలాగ్ ఉంటది. I'm not fear, I am the truth. Don't fear the fear, I am the fear. పాలయ్య డైలాగ్ మర్చిపోయింది. ఆడెవడో మన కోసం టంగ్ ట్విస్టర్ రాశారు, దానికోసం మనం ఇంకా ఇంత డిస్కషన్. బర్త్డే గిఫ్ట్ ఇస్తా అని బ్లాక్ చేసింది బర్త్డే రోజు. లుక్స్ దట్ వాజ్ మై అబ్బా గిఫ్ట్ అని చెప్పి బ్లాక్ చేసింది. అదే గిఫ్ట్ అని వాడికి అర్థం కావట్లే పాపం. ఓకే, కమెంట్స్ లో చెప్పండి, మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారా? నిజంగానే వచ్చిందా? యా, ఓకే. నెక్స్ట్ స్టోరీ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దిస్ ర్యాండమ్ గాయ్ యాక్టింగ్ లైక్ వీఆర్ ఇన్ సమ్ వాట్‌ప్యాడ్ రొమాన్స్. ఓ సారీ, దిస్ పోస్ట్ వాస్ డిలీటెడ్ బై ద పర్సన్ ఒరిజినల్లీ పోస్టెడ్ ఇట్ అంట. బట్ నాకు గుర్తుంది స్టోరీ, నేను చెప్తాను. బేసికలీ ఈ అమ్మాయి రాసిందన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ ఆర్ ఆన్లైన్ సమ్వేర్ దిస్ గాయ్ జస్ట్ ర్యాండమ్లీ టెక్స్టెడ్ హర్. తిని కూడా హాయ్ హలో అని మెసేజ్ పెడితే అప్పటి నుంచి తను ఇంకా గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్, గుడ్ నైట్ డార్లింగ్, లేదా కపుల్ రీల్స్ ఏమైనా తనకి సెండ్ చేసి దిస్ ఇస్ అస్ ఇన్ ఫ్యూచర్ అట్లాంటివన్నీ పెట్టడం స్టార్ట్ చేశాడంట. తిను ఇంకా రూడ్గా, ఐఎమ్ ఏ వెరీ నైస్ పర్సన్, రూడ్గా ఉండడం నాకు తెలియదు, ఎవరిని ఎప్పుడు బ్లాక్ చేయలేదు, సో నేను జస్ట్ హహా అని చెప్పేసి స్మైలీస్ రియాక్ట్ అయ్యి వదిలేస్తున్నాను అని పెట్టింది. కింద కమెంట్స్లో జనాలందరూ
కొంతమంది తనల్నే ట్రోల్ చేశారనమాట. వై కాంట్ యూ బ్లాక్, వై యూ సేయింగ్ దట్ యు ఆర్ ఎ నైస్ పర్సన్, బ్లాక్ చేస్తే ఏం పోయింది, నువ్వే తనని ఎంకరేజ్ చేస్తున్నావు బ్లాక్ అని చేస్తే చెప్పి. నెక్స్ట్ వేరే నెంబర్ తో వస్తాడు. అది. అది మాత్రం ఎక్స్పీరియన్స్డ్. 70% of women's problem will go away if they start telling men to F off. You all don't block or remove men who bother and then comment rant. కంటిన్యూ చేస్తున్నారు టు అంటున్నారు. ఆల్ ది బాయ్స్, ఇఫ్ యు ఆర్ నాట్ రిప్లైయింగ్ దట్ మీన్స్ వీఆర్ అవాయిడింగ్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. See, if somebody is doing wrong, that is wrong. Wrong is wrong. If a girl is do, we will say that is a wrong. If a boy is do, we will say that is the wrong. But if I say if a boy is do wrong and it's wrong, then you people will treat like that person. If that person నేను తన్ని బ్రో అని కూడా పిలవడం స్టార్ట్ చేశాను. అయినా సరే తనకి హింట్ రాలేదు. బ్రో అంటే ఏదో రాజారాణిలో బ్రో అని అంటే చూడు వాడిని అలా క్యూట్ గా బ్రో అని అంటుందని అనుకున్నాడు ఏమో, అయినా ఆపలేదంట వాడు. నైస్ గా ఉంటే వచ్చే కష్టాలు సటల్ రిజెక్షన్స్ లైక్ మేబీ సే స్పీక్ ఆఫ్ యువర్ క్రష్ ఆర్ లైక్ ఇండైరెక్ట్ హింట్స్ డ్రాప్ కరో. ఇండైరెక్ట్ హింట్స్ డ్రాప్ కరో చేసింది ఆవిడ ఆల్రెడీ, అయినా సరే వాడు తీసుకోవట్లేదు. బ్రో అన్న తీసుకోవట్లేదు, ఇంకేంటి హింట్స్. మీకేమన్నా ఇలాంటి కష్టాలు ఎప్పుడైనా ఫేస్ చేశారా? కమెంట్స్ లో చెప్పండి. I think mostly girls used to face. గర్ల్స్ కి అయితే 100% ఉంటాయి, బాయ్స్ కి కూడా ఉండొచ్చు. ఒకవేళ మీకు ఉంటే చెప్పండి. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ స్టోరీ. ఓకే, దిస్ ఇస్ లైక్ రియల్లీ క్రేజీ స్టోరీ. నేనైతే చూడగానే అరే ఏం జరుగుతుందో ఇక్కడ అని నాకు అనిపించింది. ఎవర్రా మీరంతా? లైక్ సి ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఐ గాట్ కాట్. అంటే ఐ గాట్ కాట్ జస్ట్ ఫ్రమ్ ద టైటిల్ నీకు ఏమనిపిస్తుంది? స్టోరీ ఏమై ఉండొచ్చు? ఒక గర్ల్ ఒక అబ్బాయికి దొరికిపోయింది ఏదో తప్పు చేసి. యా, నేను కొంచెం అలానే అనుకున్నాను. ఏమైనా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ లేదా చీటింగ్, లేదా అబ్బాయి తప్పు చేసి అమ్మాయికి దొరికిపోయారు. యా, వాట్ ఎవర్, చీటింగ్ చేసి దొరికిపోయారేమో అనుకున్నాను. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. టుడే ఐ గాట్ కాట్ బై మై స్పర్మ్ డోనర్, మై బయాలజికల్ ఫాదర్. దిస్ గర్ల్ ఇస్ రైటింగ్ అనమాట. Actually, he came to help me with some shifting and stuff today. He caught on that I lied about my books I'm supposed to buy for this new semester. Med school kabatti costly books. యాక్చువల్లీ నేను మనీ బుక్స్ కోసం అని తీసుకొని నా బర్త్డే రోజు స్పెండ్ చేసేసా. అక్క వాడేసింది బర్త్డేకి. ఇట్ వాస్ మై ఫస్ట్ హ్యాపీ బర్త్డే. కానీ ఐ డోంట్ డోనర్ సడన్లీ కాట్. ఓ మై గాడ్. కానీ మై డోనర్ అనుకుంటా. కానీ మై స్పర్మ్ డోనర్ సడన్లీ కాట్ ఆన్ దట్ లై. హీ ఆస్క్డ్ ఫర్ పేమెంట్ ప్రూఫ్స్ అండ్ ఇన్వాయిస్ ఫర్ బుక్స్. ఐ సెడ్ కాలేజ్ లోకర్లో అని సొల్లు చెప్పడం స్టార్ట్ చేసింది బేసికల్లీ. దట్ టూ వాజ్ ఎ లై. ఫైనలీ నేను చెప్పాను నా కోసం స్పెండ్ చేశా అని. నెక్స్ట్ కాలేజ్కి వచ్చారు డోనర్. ఆస్క్డ్ అబౌట్ మెమో, మార్క్ షీట్ అండ్ ప్రీవియస్ సెమ్. మొత్తం అందరినీ ఇక్కడ అడ్మిన్ ఆఫీస్లో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి ఇన్సల్ట్ చేశారు. ఇంకా హీ వాజ్ క్లోజ్ టు స్లాపింగ్ మీ అగైన్ ఇన్ దిస్ కాలేజ్. దిస్ హ్యాపెండ్ వన్స్ ఆల్రెడీ. నా మెమోలో పాస్ అని ఉంది, బట్ ఈస్ లైక్ యూజ్లెస్, జస్ట్ పాస్ క్యాండిడేట్, వేస్ట్ నువ్వు, ఇంకా చాలా 18+ అండ్ మెనీ హ్యూమిలియేటింగ్ స్టఫ్ చెప్పారు. ఐ వాజ్ కైండ్ ఆఫ్ హ్యాపీ బికాస్ ఆఫ్ మై బర్త్డే, బట్ ఐమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇప్పుడు తెగించుకుంటున్నాను నా ఫ్యామిలీని నేను. మై గాడ్, సో మచ్ టు అన్పాక్ హియర్. నాకు పర్ఫెక్ట్ గా అర్థం కాలేదు. సో బేసికలీ దిస్ గర్ల్ వాళ్ళ ఫాదర్, బయాలజికల్ ఫాదర్ స్పర్మ్ డోనర్, బట్ ఐ థింక్ షీ హాజ్ అ డిఫరెంట్ ఫాదర్ హూ రైజ్డ్ హర్ అనుకుంటా. అడాప్ట్ చేసుకున్నారు గర్ల్ ని. ఇప్పుడు ఎవరైతే ఫాదర్ ఉన్నారో వాళ్ళు ఐ adopt థింక్ సో. చేసుకున్నారు. సో తిను మెడ్ స్కూల్ కి బుక్స్ కావాలి, డబ్బులు ఇవ్వండి, స్పర్మ్ డోనర్. ఎక్కడ కూడా తిను ఫాదర్ అనట్లే, డోనర్ అని అంటుంది. ఓ, ఆయన అడుగుతుందా money? మనీ అడిగితే ఇచ్చాడంట. Okay. ఆ మనీ బట్ బేసికల్ తిని ఏం చేసిందంటే బర్త్డే ఫ్రెండ్స్ కి మంచి పార్టీ దావత్ ఇచ్చినట్టుంది. అయిపోయింది, ఎంజాయ్ చేశారు, చిల్ అయ్యారు. ఆయన వచ్చి ఏవి బుక్స్ ఏవి అని అడిగితే ఏం లేవు అని చివరికి చెప్పేసింది. ఈ వాజ్ లైక్ నీ మార్క్ షీట్ చూపి అది ఇది అని అడిగితే అది పాస్ అంటే ఏంటి జస్ట్ పాస్ క్యాండిడేటా, అప్పట్లో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని తెలుసా అని అంతా చెప్పి ఇవే తగ్గించుకుంటే మంచిది. హ్యూమిలేట్ చేసాడు. హీ వాజ్ అబౌట్ టు స్లాప్ హర్ అంట. హీ ఆల్రెడీ స్లాప్డ్ హర్ వన్స్ ప్రీవియస్లీ, కాలేజ్లో ఉంది. అయినా సరే మనీ ఎందుకు అడిగింది అసలు? తను చెప్పింది కదా బర్త్డే కోసం, కానీ బుక్స్ అని చెప్పి అడిగింది. ఓకే, అసలు వాళ్ళ రైజ్ హెడ్ డాడీ ఉన్నారు కదా, ఏమో దట్ బ్యాక్ స్టోరీ వీ డోంట్ నో కంప్లీట్లీ. అదంతా ఏం చెప్పలేదు తను. మేబీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ ఫైనాన్షియల్లీ. తిను కూడా చూసుకుంటున్నారేమో. ఓకే, తప్పు చేసింది కాబట్టి కొట్టడం ఫస్ట్లీ కొట్టడం ఎందుకు? ఓకే, ఫస్ట్లీ తను తప్పు చేసింది ఓకే, బట్ తిట్టాలి, అడగాలి. షీఈస్ ఇన్ కాలేజ్, షీఈస్ నాట్ ఎ కిడ్ కదా కొట్టడానికి. ఓకే, మా అమ్మ ఇప్పటికే కొడుతుంది. అది వేరే విషయం అనుకో, అలాంటివి చెప్పకూడదు, బయటికి మింగేయాలి. బట్ లైక్
తన కాలేజ్లో ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బాయ్ గర్ల్ ఎవరైనా కాదు, కొట్టడం ఏంటి అసలు కాలేజ్లో ఉన్న వాళ్ళని. నిజంగా 18+ హ్యూమిలియేటింగ్ మాటలు తిట్టాడు నన్ను అని. 18+ అంటే ఏం తిట్టాడో తను మెన్షన్ చేయలేదు. బట్ ఓకే, సో ఫస్ట్లీ తను తప్పు చేసింది, మనీ బుక్స్ కోసం అని అడిగి బర్త్డే కోసం వాడుకుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ అదేదో కొట్టేసేంత పెద్ద తప్పు కూడా కాదు. కాలేజ్కి వచ్చి అంత హ్యూమిలియేటింగ్గా అందరినీ పిలిచేసి 18+ మాటలంటే ఏం మాట్లాడాడో వీ డోంట్ నో. అంత హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇంట్లోనే దే కుడ్ రిజాల్వ్ కదా. ఓకే, ఏమో కాలేజ్ వరకు ఎందుకు వచ్చిందో కూడా మనకు తెలియదు కదా. ఫుల్ స్టోరీ వీ డోంట్ నో, వీఆర్ జస్ట్ టాకింగ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాట్ షీ హ్యాస్ రిటర్న్ అంతే. కొట్టడం అనేది కరెక్ట్ కాదు, నో మ్యాటర్ వాట్ షీ సెడ్. కమెంట్స్ నో మ్యాటర్ వాట్ షీ సెడ్, కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఐ మీన్ నాట్ జస్ట్ షీ, హీ ఉన్నా సరే అక్కడ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఏమన్నా సరే వీఆర్ అడల్ట్స్ కాబట్టి బై టాకింగ్ వీ హ్యావ్ టు రిజాల్వ్. కొట్టడం అనేది ఐ డోంట్ సపోర్ట్. నాకు తెలియదు. ఓకే, పీపుల్ ఆర్ సేయింగ్ గెట్ ఏ జాబ్, దూరంగా ఉండు. గెట్ ఏ జాబ్ అంటే షీ స్టిల్ ఇన్ మెడ్ స్కూల్, ముందు కాలేజ్ అవ్వాలి కదా. హౌ విల్ షీ గెట్ ఎ జాబ్? ఓకే, లైక్ నెక్స్ట్ కమెంట్స్ ఉన్నాయి. సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ హర్, తన మీద కన్సర్న్తో. డస్ ఈ టేక్ కేర్ ఆఫ్ యర్ ఫుడ్, షెల్టర్ అండ్ కాలేజ్ ఫీ అండ్ ఆల్ అని అడుగుతుంది. అసలు డైరెక్ట్ బర్త్డే పార్టీ కోసమైనా తీసుకోవచ్చు. ఓకే, తీసుకునే అంత కంఫర్ట్ జోన్ లేకపోతే మేబీ భయపడుందేమో, అది కూడా పాయింటే. సో దిస్ పర్సన్ ఇస్ సేయింగ్, ఈ రెడిట్లో నాకు ఎక్కువ అమ్మాయిలు మోసం చేశారు అన్న పోస్ట్ కన్నా పేరెంట్స్తో రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న పోస్టే ఎక్కువ చూస్తున్నా. ఇంట్లో అంతా బాగానే ఉన్నా సరే నేనే ఎందుకో క్లోజ్గా ఉండను, అందరితో ఏం షేర్ చేసుకోను. హోప్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఇన్ యువర్ ఫ్యామిలీ ద వే యూ వాంట్. వాట్ యూ సే? ఏమంటావు? బయట రిలేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయంటావా, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయంటావా? యూజువల్గా నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇవన్నీ పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటాను, ఎందుకంటే వాళ్ళ డాడీ డ్రింక్ చేస్తున్నారు, ప్రశాంతతలకి. ఈవెన్ ఐ అగ్రీ. ఐ థింక్ రిలేషన్షిప్ స్ట్రగల్స్ మనకి ఎక్కువ హైలైట్ అవుతున్నాయి, బట్ మెనీ పీపుల్ ఇంట్లో పేరెంట్స్ తో ఉన్న స్ట్రగల్సే ఎక్కువ అని నా ఫీలింగ్. మదర్ అండ్ ఫాదర్ మధ్య ఉండే గొడవలు కానీ వాటి వల్ల పిల్లలు ఫేస్ చేసే ఇష్యూస్, సఫరింగ్. ఈవెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ కమింగ్ టు ఏ స్టేట్మెంట్ లైక్ వీ డోంట్ వాంట్ మ్యారేజ్. దట్ ఈస్ మెయిన్ రీజన్ ఇస్ పేరెంట్స్, ఎస్పెషలీ విమెన్. వాళ్ళ పేరెంట్స్ని చూసి ఐ థింక్ బట్ ఇట్స్ గెటింగ్ బెటర్ విత్ ఎవ్రీ జనరేషన్. ఐ థింక్ మన తాతలతో పోలిస్తే మన పేరెంట్స్ జనరేషన్ ఇట్ గాట్ బెటర్, మన పేరెంట్స్తో పోలిస్తే మన జనరేషన్ ఇట్ హెస్ గాటన్ లాట్ బెటర్, మచ్ బెటర్. మేబీ బాయ్స్ ఆర్ గెటింగ్ బెటర్, విమెన్ ఆర్ ఆల్సో గెటింగ్ బెటర్, ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ బెటర్. అవేర్నెస్ పెరుగుతుంది. ఐ డోంట్ నో, మేబీ దాట్స్ జస్ట్ అవర్ ఒపీనియన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీరు కూడా కమెంట్స్లో చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇదర్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఆర్ పేరెంట్స్ ప్రాబ్లమ్స్? అవి కూడా కమెంట్స్లో చెప్పండి. జస్ట్ హ్యావ్ లైక్ ఏ వన్ పోల్ పెడదామా? మేబీ ఇన్స్టాలో ఏమైనా పోల్ పెడతాము, ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. లెట్స్ వోట్ ఫర్ ఇట్. యా, ఇన్స్టాలో పోల్ పెడతాము. మా ఇన్స్టా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం, ఫాలో చేసుకోండి. అక్కడ పోల్ కూడా ఓట్ చేయండి. వీఆర్ డన్ విత్ ద స్టోరీస్. నెక్స్ట్ ఇంకా వీడియో ఏం ఐడియాస్ చేయాలనుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డబుల్ ఎనర్జీతో మేము ముందుకుంటాం. అంతవరకు లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, కమెంట్ చెయ్యి. బాయ్. బాగా అసలు I too never wished you. You should have wished. That I wished, but I would never wish you because it was wished you. ఎవరైనా విష్ చేస్తే I too never wished you. నేను నీకు విష్ చేయలేదు. You should. ఇలా చేశారని మీరు ఫీల్ అయ్యారా? చేస్తావని వదిలేయడం బెస్ట్. యా, వీఆర్ డన్ విత్ ద వీడియో. స్టార్ట్ చేసావా? నీ